శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. కుమ్మకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. కచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చుకున్నదంటే కచ్చుగుట్టే వంటి నిన్ను చంపుకున్న ఉన్నదంటే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. వీరాంజనేయ కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు డైరెక్టర్ కాంపెల్లి సుధీర్ డైరెక్షన్ లో చరిత్ర చరిత్ర రక్త చరిత్ర చరిత్ర. మనసాచి పొమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందురేస్తున్న ఈ అల్లరి. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసాచి పొమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి. యువరాజు పూనా నువ్వేమైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేళ. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా
మైలా తెస్తున్నాడా ముత్యాల మేళ ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా ఆశపడుతున్న ఈ నమ్మది ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం నాగనంటుంది వాణి మరీచి తిరిగి వరసుదాని చీచీ, ఈ మగవాళ్ళంతా ఇంతే. వస్తానన్న టైంకి ఇంటికి అసలే రారు. హలో శారద, వచ్చి ఎంతసేపు అవుతుంది? ఏమండి, మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తానో తెలుసా? అయినా ఎందుకు లేట్ అయింది? ఏం లేదు శారద, ఈరోజు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది. అది చూసుకొని వచ్చేపాటికి కొంచెం లేట్ అయింది. మీకు ఇలాంటి సాకులు చెప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఏయ్, కోపంలో కూడా ఎంత అందంగా ఉండవు. ఇలా చెప్పి నన్ను కన్విన్స్ చేయడం మీకు బాగా అలవాటు అయిపోయింది. ఈ ఫైట్లు ఎంత అందంగా ఉన్నావంటే ఎంత అందంగా ఉండవు. అంత అందంగా ఉన్నానా? నీలాంటి అందమైన అమ్మాయి నా ఎదురుగుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? హా, ఏమనిపిస్తుంది? నిన్ను ఇలా దగ్గరగా లాక్కొని నీ తీయట పెదాల మీద ముద్దు పెట్టాలనిపిస్తుంది. పోండి, అవన్నీ పెళ్ళైన తర్వాత. ఏయ్, అప్పటి వరకు ఆగలేను. ఆగాల్సిందే, తప్పదు మరి. ఏమండి, మరి మన పెళ్ళి ఎప్పుడు చెప్పండి? మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. రేపే మన పెళ్ళి. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఒక ఎచ్చని కవిగిస్తే సరిపెట్టుకుంటాను. అబ్బా, అందరు చూస్తున్నారండి. చూస్తే చూడండి, రేపో మాపో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమేగా. ఏవండి, నాకు మీలాంటి వాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం అండి. అదృష్టం అదృష్టం అంటున్నావు కానీ మాటలతోనే కాలయాపన గడిపేస్తున్నావు శారద. నిన్ను నా దాన్ని చేసుకోవాలని నా మనసు ఎంతో ఆరాటపడుతుంది. ఏవండి, మీలాంటి ఓ మంచి వ్యక్తి దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అండి. ఈ నీ శుతిమెత్తమైన నడుము మీద ఇలా చెయ్యి వేసి నిన్ను ఇలా దగ్గరగా లాక్కొని ఉంటాను శారదా. శుక్లాంబరతులు శశివన్నం నాయక్ గారు, ఆడావుల్లో మంత్రాల పుస్తకం ఒకటి మర్చిపోయా. అబ్బా, మీకేదైనా తోస్తే మీరు చదవండి. ఇక్కడ లిఫ్ట్ కదిలిస్తుంటా, మీరేం చెప్తారు? లిఫ్ట్ కదిలిస్తుంటా. ఆహా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వైర్భవ ప్రసాదయే గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ కృపయ నమః. రావాలి పెళ్లి కూతురు త్వరగా తీసుకురావాలండి. హలో పెళ్లి కొడుకు కూడా తీసుకురావాలి త్వరగా. త్వరగా రావాలి. ఓం హనుమనాం దేశ ఓం దుర్గమత్మాం దేశ ఓం దుర్గమత్మాం దేశ ఓం దుర్గమత్మాం దేశ ఓం నమోనాథాత్మః ఓం దుర్గమత్మాత్మ ఓం దుర్గమత్మా ఓం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అనేకదంతం పద్మాత్మం గురు తస్మై నమః. ఓం దుర్గమహాత్మాత్మోక్తః. పంతులు గారు దుర్ముహూర్తం వచ్చేటం త్వరగా అమ్మాయిని అబ్బాయి తీసుకురండి. ఒక్క నిమిషం. అలాగనే అది కూడా ఉందిగా. ఓకే ఏమండి పెళ్లి కూతురు త్వరగా రావాలి, టైం దాటిపోతుంది. పంతులు గారు దుర్ముహూర్తం వచ్చేస్తుంది కానీ అలా. ఓకే వెనక అమ్మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు త్వరగా రావండమ్మా. బంధువులు లేట్ చేస్తున్నట్టుంది, వాళ్ళ బంధువులు రావడం లేట్ అవుతుందా దూరం నుంచి? ఆహా ఓం రుద్మాదేశాత్మః ఓం రుద్మాత్మాదేశ ఓం గురుబ్రహ్మ గౌరీ పూజాయ నమః ఓం రుద్మన్మయాయ నమః ఓం రుద్మన్మయాయ నమః ఓం రుద్మన్మయాయ నమః ఓం వసుదేవాయ నమః ఓం రుద్మాత్మాత్మాత్మాత్ నమః. చూడు నాయన, నువ్వు ఇది కూర్చో. పెళ్లి కూతురు త్వరగా రావాలమ్మా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఓకే బాయ్. పెళ్లి కూతురేది? డైరెక్టర్ గారు పెళ్లి కూతురు తీసుకురావాలని చెప్పు. వస్తుంది. అమ్మాయి ముస్తాబు టైం మించిపోతుందమ్మా, మీరు ఎక్కువ ముస్తాబు తీసుకున్నా ఇక్కడ. ఓకే ఓకే సరే. పంతులు గారు అమ్మాయి వస్తుంది. ఓం రుద్మాత్మాదేశాయ నమః ఓం రుద్రమన్మరుద్రమేజీతం నమః ఓం రెడ్డి గారు నామ దేశాయ ఓం రుద్రమన్మరుద్రమేజీతం. చేపెట్టు అమ్మా, కొంచెం దగ్గర. అబ్బాయి నువ్వు అమ్మాయి మీ చేపెట్టు. అమ్మాయి నువ్వు అబ్బాయి మీ చేపెట్టమ్మా. ఓకే జాగ్రత్త పెట్టు. చేపెట్టావమ్మా. పంతులు గారు టవలు పక్కన నిద్రమ్మ టవలు పట్టుకోమనండి. ఓకే జీలకర్ర పెట్టామండి. దండలు మార్చుకోండి. ఆ టవల్ది అమ్మా, టవల్ది. హాలు చూసుకోండి ఆయన. ఇద్దరు ఎదురు అబ్బాయి సిగ్గుపడుతుంది. అబ్బాయి నువ్వు అమ్మాయి మేలు వేయి. అమ్మాయి మేలు వేయి. అమ్మాయి నువ్వు అబ్బాయి మేలు వేయి. అమ్మా రాహుకాలం వచ్చేటుంది, త్వరగా కానియాలి మీరు. అబ్బాయి మేలు వేయి. నువ్వు నీకు కూడా కావాలమ్మా పెళ్ళి వద్దా? నీకు వద్దు ఇప్పుడల్లా. ఏమండి కరెక్ట్ గా పంతులు గారు మంగళసూత్రం వచ్చేస్తుంది. ఓం మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతునా అత్యర్థం దైవం కర్తవ్యం దైవం మాంగళ్యం. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల
సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య. ఏమయ్యా పంతులు గారు ఓకే. సద్దింపులు ఆడుతున్నారు ఇక్కడ ఆర్కెస్ట్రా సద్దింపులు ఏమన్నా సదింపులు ఉంటే త్వరగా రావాలి. ఏమన్నా 25 గారు ఆ, సద్దింపులు వసూలు చేయండి సద్దింపులు సదింపులు ఓకే. పరి అరుంధతి నక్షత్రం చూపిస్తా. డైరెక్టర్ గారు అమ్మాయికి 1000 పదాలు చదివించారు అదిగో. మరులారు ఆ, సద్దింపులు వసూలు చేయండి సద్దింపులు సదింపులు ఓకే. పరి అరుంధతి నక్షత్రం చూపిస్తా. డైరెక్టర్ గారు అమ్మాయికి 1000 పదాలు చదివించారు అదిగో. మరులల్ల మరుమల్ల విరిమాలగా మురిపాల ముత్యాల తలంబ్రాలుగా మరులల్ల మరుమల్ల విరిమాలగా మురిపాల ముత్యాల తలంబ్రాలుగా హృదయాల నాదాలి వీణాలుగా హృదయాల నాదాలి. పంతులు గారు అరుంధతి నక్షత్రం చూపియండి అమ్మాయికి అదిగో అరుంధతి నక్షత్రం చూడండి. జాగ్రత్తగా చూపి కనబడదమ్మా కనబడలేదా స్టేజ్ వెనకాల పోతే గాని నీకు కనబడిద్ది సొక్కలో ఓకే అక్కబడదే. మరి తమరి సంభావన ఇప్పుడు పెళ్లి కార్యక్రమం అయిపోయింది కదా, ఆ కార్యక్రమం కూడా అయిపోతే అది శోభన ఎందుకంటే తర్వాత మూడాలు బేళ్ళు కత్తెర్లు అన్ని చొరపడతాయి కదా. అదే. అంతేనా ఆ సంభావన ఇస్తే ఇక్కడ దగ్గర దేవాలయంలోకి వెళ్ళొస్తా. అంతేనా అదా. స్టేజ్ వెనకాల ఇస్తారని సంభావన వెంకటరామరెడ్డి గారు పెళ్లి కూతురికి 1000 పదాలు చదివించారు. డాన్స్ మాస్టర్ పాతక్ గారు పెళ్లి కొడుకు 500 పదాలు చదివించారు. ముహూర్తం టైం అయిపోయింది, త్వరగా ఇది ముగిస్తే ఆ పని కూడా త్వరగా కానించుకోవచ్చు. ఓకే లోపలికి పండి ఇంకా నడవండి. తిను తిను ఏ తిను కొంచెం తిను. ఎలా ఉంది? ఏయ్ ఆగు ఆగు. కాలుతోంది ఈడు ఎందుకు తొలిరేవింత హాయిలో ఆవిరేవితో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు
గలగలలు విరదాగుల విలవిలలు కందిపోయి కాలమానని కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు తొలి రేవింత హాయిలో ఆవిరేవిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు పని పని సా పని పని సా సగ సగమా సగ సగమా పులకేలి కనపడని ఏమైందో లోకాలను జోగొట్టే పనిలో ఉందేవో కొంగు విడిచి పెట్టని నా సిక్కిపోయిందో జత పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేవో ఊపిరి ఉప్పెనలో తొలి ముద్దుల నిప్పులలో చందమామని దర చెదరది కోరి కోరి కాలుతోంది నీరు ఎందుకో తొలి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది నీరు ఎందుకో అలా అలా వాళ్ళిద్దరి జీవితాలు అన్యోన్యంగా సాగిపోతున్నాయి. వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో, వాళ్ళు ఎలాంటి సమస్యను ఎదుర్కోబోతున్నారో ఈ నాటకం చూస్తే మీకే తెలుస్తుంది. ఏమండోయ్, ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆగరా ఏయ్ ఆగరా తప్పించుకున్నాడు రాస్కల్. తప్పించుకున్నాడు. కానిస్టేబుల్ అండి. హలో హలో ఇంద్రా ఇన్స్పెక్టర్ ఉత్తరమైన స్పీకింగ్. ఇక్కడ ఇందిరా పార్కింగ్ లో మర్డర్ జరిగింది. కానిస్టేబుల్ ఇద్దరు త్వరగా రండి. వస్తూ మీడియాని కూడా పిలిపించండి.
ఓకే సార్ రేపు పొద్దున్నే ఫ్రంట్ పేజీలో రావాలా? ఓకే సార్ అలాగే. కానిస్టేబుల్ ఆ బాడీని తీసుకెళ్ళండి, పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. చిన్న ఎక్కడి నుండా వదిలిపెట్టను. నిన్ను పట్టుకొని కట్టకట్టడానికి వేసేదాకా నిద్ర పండ్రా ఈ దత్తమ నాయుడు. ఏనా శబ్దం? మిస్టర్ భగవాన్. స్వాగతం ఇన్స్పెక్టర్, సుస్వాగతం. పోలీసు వారు దారి తప్పి మా గృహంలోకి వచ్చారు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? దారి తప్పి కాదు, దారి తెలుసుకొని కావాల్సిన చాటుగా వచ్చాను. పోలీసు వారికి మాలాంటి వారితో పనేమిటి? లలితానమ్మాయిని నీ తమ్ముడు చిన్న అచ్చదయంగానే చూశాను. నన్ను చూసి పారిపోయేలా వచ్చాడు. మర్యాదగా నీ తమ్ముడిని అప్పగించు. చూడు మిస్టర్ రుద్రనాయుడు, మేము అచ్చల చేయటమే కానీ పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తీసుకెళ్ళి దమ్ము ధైర్యం ఆ చట్టానికి గాని ఈ న్యాయస్థానానికి గాని లేదు. భగవాన్ మర్యాదగా నీ తమ్ముడిని అప్పగించు. లేదంటే ఈ దత్తమ నాడు చేతి దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది. చూడు మిస్టర్ రుద్రనాయుడు, రౌడీగా పుట్టాను, గూండాయితీలో పెరిగాను. అలాంటిదే ఈ భగవానికే ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. రౌడీగా పుట్టొచ్చు, పెరగొచ్చు. నీలాంటి బచ్చా నా కొడుకుల్లో ఎంతో మందిని చూశాను. మర్యాదగా నీ తమ్ముడిని నాకు అప్పగించు. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాల పదవిలో కొనసాగాలన్నా, ఏ ఆఫీసరు 52 సంవత్సరాలు ఉద్యోగం చెయ్యాలన్నా మాలాంటి రౌడీలకు గూండాలకు అడుగులకు మడుగులెత్తుతూ మాకు బానిసత్వం చేస్తూ మా ఆజ్ఞ శిరస వహించాల్సిందే. ఈ కాకి బట్టలు వేసుకుందో ప్రమాణం చేశాను రా. నీలాంటి బచ్చాగాల్ని నీలాంటి కోండాల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని. అవినీతి గద్దం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితం అయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు మాలాంటి రౌడీలను గూండాలను ఎవడు ఏం చేయలేడు. మర్యాదగా నీ తమ్ముడిని అప్పగించు. లేదంటే నడి బజాట్లో ఒక్కను కొట్టినట్టు కొట్టుకుంటే తీసుకోపోవాల్సి వస్తుంది. భగవాన్ అరే ఇన్స్పెక్టర్, పవర్ ఉంది గాని పొగరగా మాట్లాడకు. రౌడీని దెబ్బ కొట్టిలా
రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టిన ఉచ్చులోనే రొచ్చులోనే పడిపోగలు. చూడు భగవాన్, ఈ రొద్దుల మేడతో తల పడితే తల ఎయ్యి ముక్కలుగా పేలిపోతుంది. ఏ ఇన్స్పెక్టర్, నా తమ్ముడు అరెస్ట్ చేసే ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోలే, ఆ తర్వాత నా తమ్ముడిని తీసుకెళ్ళరా. నిన్నేందిరా, నువ్వు నీ తమ్ముణ్ణి నడి బజాట్లో పండు కట్టుకొని తీసుకోపోతా. మర్యాదగా అడ్డు తప్పుకొని నీ తమ్ముడిని అప్పగించు, లేకపోతే ఇలాంటి బచ్చాగాళ్ళని ఎంతో మంది చూసా కాకి బట్టలు వేసుకుని రోజు. మర్యాదగా నీ తమ్ముడిని అప్పగించు. తప్పుకోరా. అక్కడ అమ్మాయిని చంపి ఇక్కడ అమ్మాయిలతో విందు చేస్తావా? నడవరా స్టేషన్కి. అరే ఇన్స్పెక్టర్, మర్యాదగా నా తమ్ముడిని వదిలిపెట్టు. నీ తమ్ముడే కాదురా, నిన్ను కూడా ఇద్దరిని కలిసి జాయింట్ గా చేస్తా. చేతనైతే ఆపకో. స్టేషన్కి ఈ రోజు నీది కావచ్చు, రేపు మాది రోజు రక్త చరిత్ర సృష్టిద్దాం. శారద, లోన ఏం చేస్తున్నా? ఏ శారద, లోన ఏం చేస్తున్నా? కొంచెం త్వరగా రా. ఏంటండి ఆనందంతో పరుగులు తీస్తున్నారు? ఇంతకీ ఆ చేతిలో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవచ్చా? నా చేతిలో ఉండే పట్ల గురించి తెలుసుకోవాలంటే ముందుగా నువ్వు కళ్ళు మూసుకోవాలి. మీరు ఎప్పుడు ఇంతేనండి. కళ్ళు మూసుకుంటేనే సరిపోదు, నోరు కూడా కొంచెం తెరవాలండి. అలాగే. అవును, పెద్దబాబు చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారు? పెద్దబాబుని చిన్నబాబుని కాన్వెంట్ లో జాయిన్ చేయించమని రామాయణ పంపించానండి. ఇంతకీ ఈ స్వీట్ లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవచ్చా? ముందు ఆ స్వీట్ లో ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే నా మనసులో కోరిక నువ్వు తీర్చాలి. అబ్బాయి గారు మాటలు బాగానే నేర్చారే. నిన్ను చూస్తుంటే మాటలే కాదు, నా మనసు కూడా పడవల్లో తొక్కుతుంది. అంతటి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో. నీలో ఏం కనిపిస్తుందంటే ఏం చెప్పమంటావు శారద? ఏవండి, అందరు చూస్తున్నారండి. చూస్తే సోన్ని మన తొలినాటి పరిచయం గుర్తుకొస్తుంది శారద.
తినాలిలే పుడుకు పుట్టి ఇన్ని నాలుగు కబట్టి ఉండబట్టి వయసు జోరు తినాలిలే వలపు జోరు తినాలిలే మీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది వెలుగారి మామగ కోరి గంట చాటుతుంది మరి మరి ఒకసారి మతి చెడితే వలపు జోరు తినాలిలే అదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే వలపు జోరు తినాలిలే సడలిపోతే తప్పదంతా మొదటి పెట్టుబడికి గిట్టుబాటు మూడు నాళ్ళ ముచ్చటంతా గడిచిపోతే గిట్టదంతా సూర్యుడు తలుపు తడుత తీయకుండా చాలంతా కనబడితే వలపు జోరు తినాలిలే ఉడుకు పుట్టి నాలుగు కబట్టి ఉండబట్టి వయసు జోరు తినాలిలే వలపు జోరు తినాలిరా అయ్యో నా మతి మండ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ ఈ స్వీట్ లో ఉన్న రహస్యం ఏంటండి? వెళ్ళో కప్పు కాఫీ తీసుకురా. చెబుతాను శారదా, నీకు కాక మరెవరికి చెబుతాను. సుమారు 5 సంవత్సరాల నుంచే ఎన్నో దోపిడీలు, దొంగతనాలు, మానబంధాలు చేస్తున్న భగవాను తన తమ్ముడు చిన్న కలిసి జాయింట్ గా అరెస్ట్ చేశాను. ఆ సీటు కారణమే ఈ ఆనందం. చూడండి, ఒక హత్య చేస్తే ఎమ్మెల్యే సీటుని, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీటు ఇచ్చే ఈ రోజులలో మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం వెంటనే అలాంటి గుండాలని విడిచిపెడుతుందండి. శారదా, ఈ కాకి బట్టలు వేసుకుందో ఏమని పేమనం చేశాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతరిస్తానని పేమనం చేశాను. నన్ను పిరికివాణ్ణి చేస్తున్నావా? లేదండి, వాళ్ళకి మిమ్మల్ని బానిసత్వంగా చేయమంటలే, వాళ్ళకి ఉడికం చేయమంటం లేదండి. మీ
బాధ్యతని విస్మరించమంటం లేదండి. ఏదో చూసి చూడనట్టు ఉండాలి. వాళ్ళు మీకు ఎదురు తిరిగితే మీకేదైనా జరుగుతుందని భయంగా ఉందండి. శారదా, రౌడీలు రాజ్యాలు వచ్చు, కొండాలు పెత్తనాలు చేయొచ్చు, కానీ నీకు తెలుసు నేను ఎవరికి తల వంచను. నన్ను పిరికివాడిని చేస్తున్నావా శారదా? నన్ను పిరికివాడిని చేస్తున్నావా? లేదండి, మీరు రాజకుండండి. మీకు భార్య బిడ్డలు ఉన్నారని చచ్చిపోతున్నారండి. మీకేదైనా జరిగితే మా గత ఏంటండి? ఈ పల్లెనాటి గడ్డిపై పుట్టే పిరికిదాల్లాగా మాట్లాడుతున్నావా? హలో, ఏమిటే? భగవాను తన తమ్ముడు చిన్న తప్పించుకున్నాడా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. శారదా, ఈయన పని రెడీ చెయ్యి. అలాగేనండి. హలో ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు, బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి మా మెడలో వంచి మా ఎన్ను పూసలు విడిసి మాతో జైలు కూలిపూడి తినిపించావు కదరా. ఇప్పుడు ఇక్కడ అదే జైలు కూడా మీకు తినిపిస్తారా? భగవాన్, రౌడీజం గోండాయిజం చేసి బయటికి రాగలమే కానీ నా నుంచి తప్పించుకోలేవు బచ్చా. శబాస్ ఇన్స్పెక్టర్ శబాస్. నేనేమిటో, నా పవర్ ఏమిటో నన్ను తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నీ ధైర్య సాహసాలకి నా యాట్సాప్రా. ఎంతకెక్కడికి నువ్వు వచ్చిన పని ఏమిటి? నన్ను సకల లాంఛనాలతో జైలుకు తీసుకెళ్ళిన నిన్ను నిన్ను సత్కరించకుండా ఎలా ఉండమంటావు ఇన్స్పెక్టర్? నన్ను సగన లాంఛనాలతో సాగనంపేది నా ఇంటికి వచ్చాయి, నా ముందు ఎన్ని కోతలకు వస్తున్నావా? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అరే చిన్న ఈ ఇన్స్పెక్టర్ గాడి పెడరెక్కల విరిచి బంధించండి రా. నేను సైక్లింగ్ చేస్తుంటే చట్టం నన్ను పట్టుకోలేక చేతులు ముడుచుకుని కూర్చుంది. నేను హత్యలు చేస్తుంటే న్యాయస్థానం నిరూపించలేక నల్ల కోట్ల మధ్య నలిగిపోతుంది. ఈ సింగిల్ హ్యాండ్ తో ఈ దేశాన్ని కొట్టుకోగల కెపాసిటీ నాలోనే ఉందిరా. నువ్వు నాతో తలపడి నీ జీవితాన్ని నువ్వే చేతులారా పత్రం చేసుకున్నావు కదరా. భగవాన్, నీకు దమ్ము ధైర్యం
ఉంటే నా కట్లపతి చూడరా. మాలాంటి రౌడీలు గూండాలు అండదండలు లేకుండా 3 రోజులకు ఒక ముఖ్యమంత్రి, వారానికి ఒక ప్రధానమంత్రి మారగలరు. కనుక మాలాంటి రౌడీలు గూండాలు అరెస్ట్ చేస్తే ఏ ప్రభుత్వాలు ఏ ప్రజానాయకుడికి నిద్ర పట్టదు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా 24 అవర్స్ లో తిరిగి రాగలం. అంటే 24 గంటల్లో రాగలరా. ఇది మా కెపాసిటీ. గోండాల మీద ఆధారపడే కుక్కలరా మీరు. నీలాంటి వాళ్ళు నన్నేం చేస్తారా బచ్చగా. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్క కాపలా పెట్టాను. న్యాయాన్ని నా గుప్పెట్లో దాచుకున్నాను. ధర్మాన్ని నా బూటుల పదాల కిందేసి నలుపుతున్నా. నువ్వు నన్నేం చేయలేవురా. నీలాంటి ఆఫీసర్లు ఒక్కడ కాదు 1000 మంది వచ్చినా నా సిటికిని వేలి మీద ఎంట్రీ కూడా పీకలేవురా. అరే చిన్న, ఇప్పుడే కర్తవ్యం. ఈ ఇన్స్పెక్టర్ గారి భార్య అయిన శారదని లాక్కరారా. అలాగేనన్నా. ఎలా? అరే ఇన్స్పెక్టర్, ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో అపకారం చేసామని, ఎవడో ప్రాణమో తీసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తావు కదరా. ఇప్పుడు ఇక్కడ నీకు దమ్ముంటే కాపాడుకోరా. అరే చిన్న, దీని గుడ్డలు ఒక్కొక్కటిగా ఎడబెక్కాలి. అది సిగ్గుసడి సిగ్గుసచ్చి పుల్లి కుసించి సావాలి. అది చూసిన వాడు కడుపు పగిలేలా ఏడవాలి. అది చూసిన వాడు కడుపు పగిలేలా అలేలా నవ్వుకోవాలి. రే భగవాన్, రే భగవాన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆడదాని మీద కాదురా, దమ్ముంటే నా మీద చూపిరా ఆడంగిలోడా. దుర్మార్గులారా, మీకు అక్క చెల్లెలేరా, అన్నదమ్ములేరా? మీకు తోడ పుట్టిన చెల్లెళ్ళు అన్నదమ్ములేరా? నేను మీకు తోడ పుట్టిన చెల్లెళ్ళు లాంటిదనరా. రేయ్, ఆడదంటే అబల కాదురా, ఆది పరాశక్తి. అలాంటి ఒక ఆడదాన్ని బలవంతం చేయాలని చూస్తున్నారే, అది పశువుల లక్షణం రా.
అన్నయ్య నీ మగుడు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ అన్నయ్య? పురాణాలు చెప్పి కథలాళ్ళే మమ్మల్ని మబ్బి పెట్టాలని చూడగా భగవాన్ మంది మాధబలంతో నా ఇంటి మీద దాడి చేయటం కాదురా. నువ్వు దమ్ముంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటం కాదురా. అరే ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నది మాతృదేవో భవ కాదు, మటర్ 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 దేవో భవ. కనుక శత్రువు బలవంతులైనప్పుడు ఎన్నుపోటు పోటువేరా రాజకీయంలో ఉండే స్పెషాలిటీ. అన్నా అంటే దాలి చెల్చి వదిలేయటానికి నేనేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? భగత్ సింగ్ అనుకుంటున్నావా? సుభాష్ చంద్రబోస్ అంతకన్నా కానే కాదు. భగవాన్, ఆ భగవంతుడికి భయపెట్టే భగవాన్. తల్లి పాలు తాగి తల్లి రమ్ము గుద్దే రాక్షసు నీళ్ళు. ఆ నీచుల మీద వాణ్ణొక్క తన్ను తన్నాలి. దీనికి నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసిన నువ్వు ఆగ్రహించే, నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసిన నువ్వు ఆగ్రహించే, నీ భార్య నువ్వే చంపావని ఇటు ప్రజలనే అటు ప్రభుత్వాన్ని నమ్మిస్తారా? ఇప్పుడు చూపిస్తానా పవర్ ఏమిటో. అరే కట్టేయండి రావండి. అరే परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे
తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి ఛిద్రమవుతున్నా అసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో సంచరించు స్వర్గం రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో మీరు గెలవండో అయ్యో శారదా తమ్ముడు శత్రుశేషం రుణశేషం తీరిపోయింది. మాతో పెట్టుకుంటే ఎవరికైనా
ఎవరికైనా వీడికి పట్టింది కట్టే పడుతుంది. కమాండర్ మన వచ్చిన పని అయిపోయింది, వెళ్తా పదరా. శారదా బాబు గారు, బాబు గారు ఏం జరిగింది బాబు గారు? అయ్యో రామయ్య, రామయ్య, అయ్యో బాబు గారు, బాబు రామయ్య, మీ అమ్మగారు మనల్ని అందరినీ వదిలి తిరిగి రాని తీరానికి వెళ్ళిపోయింది బాబు గారు. బాబు గారు, నాతో నిండు నూరేళ్ళు కలిసి ఉంటానని నన్ను ఒంటరి వాడి చేసి వెళ్ళిపోయింది రామయ్య. అయ్యో భగవంతుడా, కూతా బాబు, 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 అరే పిల్లల్లో తెచ్చుకున్నారా? అయ్యో బాబు, రామయ్య, రామయ్య, ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేదు రామయ్య. బాబు గారు, బాబు గారు, అయ్యో బాబు, కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియో చిరునవ్వ, కన్నులాసలు నీరైతారు, కామాదులకి బలి అయిపోయావా. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియో చిరునవ్వ, కన్నులాసలు నీరైతారు, కామాదులకి బలి అయిపోయావా. తోరణాల కలవాడనలేదు, పెళ్లి పందిరి తీయనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, కలగల పారు ఓసలేరా, కలగల పారు ఓసలేరా, పెళ్లి కూతురుగా ముస్తాబై శ్మశానానికి కాపురమయ్యావా. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని చిరునవ్వ, కన్నులాసలు నీరైతారు, కామాదులకి బలి అయిపోయావా. నువ్వు కామాదులకి బలి అయిపోయావా, నువ్వు కామాదులకి బలి అయిపోయావా. అయ్యో
ఆ భగవాను తన తమ్ముడు చిన్న వచ్చి నా భార్యను పాడు చేసి చంపేశారు సార్. మిస్టర్ ఇన్స్పెక్టర్, నీకెన్నో సార్లు చెప్పారు ఆ భగవాన్ జోలికి వెళ్ళొద్దని. అతనికి రాజకీయం అండగా ఉంది. అతని జోలికి వెళితే మన జీవితాలు ఇలాగే పతనం అవుతాయి. ఏం సార్ మీరు మాట్లాడేది? రౌడీలకి గోండాలకి అమ్ముడు పోబట్టే మన జీవితాలు ఇలా పతనమైపోయా సార్. రుద్రమరాయుడు ఆ భగవాను ఆ చిన్న హాస్పిటల్లో ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికేట్. సార్ ఏమిటి మీరు మాట్లాడేది? ఏమిటి సార్ మీరు మాట్లాడేది? మిస్టర్ రుద్రమరాయుడు, నీ భార్యకి భగవానికి అక్కడ సంబంధం ఉందని అది సూచన నువ్వే ఆమెను చంపావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కాక నీకు బందిపోటులతో సంబంధం ఉంది అని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేరం కింద నిన్న అరెస్ట్ చేస్తున్నా. స్టేషన్కి భగవాన్ నా భార్యను చంపా, నన్ను చితికి తెచ్చిన నిన్ను, నీ తమ్ముడు చిన్నానే నిన్ను వదిలిపెట్టును. నీ రక్తముతో నా భార్యకి రక్తాభిషేకం చేపిస్తా. శపథం, ఇది రక్తతత్వం కాదు.